అక్క నేను నీ బాధని అర్థం చేసుకోగలను. ఏమన్నావు నువ్వు? నువ్వు నా బాధను అర్థం చేసుకోగలవా? లేదు ప్రజ్ఞ, నాకిప్పుడు నీ సానుభూతి కొంచెం కూడా అవసరం లేదు. నీ సానుభూతి నువ్వు నీ దగ్గరే దాచిపెట్టుకో. అక్కడ గదిలో నువ్వు రాజుని ఎన్ని మాటలైతే అన్నావో అవి విన్న తర్వాత నేను నీ మాటల్ని కొంచెం కూడా వినదలుచుకోలేదు. నీ కోపం న్యాయమైనదే, కానీ నేను నిజంగా ఏది కావాలని చేయలేదు. రాజ్బాబు గారు ఆయన ఎన్నో మాటలు అంటూ ఉన్నారు, ఆయన మీద నిందలు వేస్తున్నారు. అప్పుడు నేను ఆలోచించకుండా ఆవేశంలో నిజం మొత్తం బావగారికి చెప్పేశాను. కానీ అప్పుడు నాకు అదే కరెక్ట్ అనిపించింది. ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు? నాకు తెలిసిదంతా కూడా నువ్వు కావాలనే చేసావని. అక్కడ గదిలో నువ్వు అందరికీ చెప్పేశావు కదా, రాజు గురించి నిజం చెప్పేశావు నువ్వు. అదే ఇన్ని రోజులు ఆలియాకి హెల్ప్ చేస్తున్న ఆ వ్యక్తి రాజే అని అందరికీ చెప్పేశావు నువ్వు. అరే, నా గురించి రాజుకి నిజం చెప్పాల్సిన అవసరం అసలు ఏమొచ్చింది నీకు? రాజుగారి గురించి నిజం తెలిసిపోయిందా? కానీ ఎలా? ఇప్పటి వరకు నేను ఈ విషయం ఆయన దగ్గర దాచిపెట్టాను. నేను దీని గురించి ఆయనకి ఎప్పటికీ తెలియకూడదనుకున్నాను. నాకేమనిపించిందంటే రాజుకి ఎప్పుడైతే ఈ విషయం గురించి నిజం తెలుస్తుందో అప్పుడు ఆయన మనసు విరిగిపోతుందని, తనని తను సంభాళించుకోలేరని తెలుసు. అయినా ప్రజ్ఞ, నేను నా తప్పుకి శిక్షను అనుభవించేస్తాను కదా. ఎన్ని రోజులు రాజ్ జైల్లోనే ఉన్నారు, ఆ శిక్ష నాకు సరిపోలేదని అనుకున్నావా? చెప్పు. నేనేమనుకున్నానో తెలుసా? రాజు ఇప్పుడు జైలు నుండి వచ్చేసారు కదా, ఆయనతో పాటు జీవితాన్ని నేను కొత్తగా మొదలు పెట్టొచ్చు అనుకున్నాను. ఆయన ముందు నేను ఎలాంటి డిమాండ్లు పెట్టకూడదు అనుకున్నాను. ఆయనకి ఎంత ప్రేమ అందించాలంటే, ఎంత ప్రేమ అంటే ఆయన జైల్లో గడిపిన తన బాధల్ని అన్ని మర్చిపోయేలా చేయాలనుకున్నాను. కానీ నీకు మా సంతోషాలు నచ్చలేదు కదా. ఒక్క క్షణంలో మొత్తం అన్ని మాయం చేసేసాం. మొత్తం అన్ని. నేను నీ గురించి నిజం చెప్పాలని అస్సలు అనుకోలేదు. కానీ వైశాలి అక్క, నువ్వు నన్ను అక్క అని పిలవద్దు ప్రజ్ఞ. నేను నీకు అక్కని కానే కాదు ప్రజ్ఞ. నీకు బాగా తెలుసు కదా, నేను నీలాగా మారాలనుకున్నాను. మనస్ఫూర్తిగా గౌరవిస్తూ వచ్చాను నిన్ను. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నాను నిన్ను. ఈ ఇంటికి నువ్వు బాసులా మారావు కదా. ఇంట్లో అందరికీ నువ్వంటే చాలా చాలా ఇష్టం కదా. కానీ నేనొక భార్యని ప్రజ్ఞ, భార్యని. ఎవరైనా ఒక భార్య ముందు తన భర్తని అనరాని మాటలు అన్నారంటే, లేక తన కళ్ళ ముందు తన భర్తకు చెడు చేయాలని ప్రయత్నిస్తే అప్పుడు ఏ భార్య చూస్తూ ఊరుకోదు. నేను కూడా భరించలేను ప్రజ్ఞ. రాజ్ కేవలం నా భర్తే కాదు, నా ప్రేమ కూడా. ఆయనే నా సంతోషం. నాకు జీవితంలో డబ్బు దక్కకపోయినా పర్వాలేదు, ఏమీ లేకపోయినా పర్లేదు. కానీ నేను రాజుని దూరం చేసుకోలేను. ఒకవేళ నీ కారణంగా నా సంతోషం నాకు దూరం అయితే అప్పుడు నేను నిన్ను ఒక్కో సంతోషానికి తప్పించేలా చేస్తాను ప్రజ్ఞ. ప్రశాంతంగా ఉండనివ్వను. నేను నిన్ను నాశనం చేసేస్తాను. ఇది కూడా మంచిదే. తనకొక శత్రువు తగ్గారనుకుంటే మళ్ళీ ఒకరు మొదలయ్యారు. రాజ్గారిని నేను నాకు తగ్గట్టుగా అయితే యూజ్ చేసుకోలేకపోయాను. కానీ వైశాలి అక్క నేను నాకు తగ్గట్టుగా తప్పకుండా మార్చుకోగలను. ప్రజ్ఞకి వ్యతిరేకంగా తను నాకు తప్పకుండా పనికొస్తుంది. అయినా రాజ్గారు అసలు ఎలా దొరికిపోయారు? నాకు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమే కావడం లేదు. అభి చాలా మంచి మనిషి, తనని ఎలా మోసం చేయగలుగుతున్నారు? ఆయన తన కుటుంబ సభ్యుల కోసం ఏవేవో చేశారు, అది మనందరికీ తెలుసు. మరి కుటుంబ సభ్యులు తను ఎలా మోసం చేయగలరు? అసలు అందరికీ ఏమైంది ప్రవీణ్? ఆశ, డబ్బు మీదున్న ఆశ మనిషితో ఏ పనైనా చేయిస్తుంది. రాజన్నీ లాంటి నీతిమంతుడు, నిజాయితీకి తోడుగా ఉన్న వ్యక్తి డబ్బు కోసం ఇదంతా చేయగలిగినప్పుడు వేరే వాళ్ళ నుండి మనం ఏం ఆశించగలం? అసలు నమ్మకం అనేది కేవలం చెప్పడానికి, వినడానికి ఉందని నాకు అనిపిస్తుంది. అయినా మనం చెయ్యాలన్నా ఏం చేయగలం? జరిగేదాన్ని ఎలా ఆపగలం? మార్చడం అయితే కుదరదు, కానీ కనీసం దీని గురించి ఆలోచించగలం కదా. ఒకటి క్లియర్గా అర్థమవుతోంది, అభిని తన దగ్గర వాళ్లే మోసం చేస్తున్నారు. ముందు తన భార్యని ప్రజ్ఞ, తర్వాత చెల్లెలు ఆలియా, ఇక ఇప్పుడు అన్నయ్య రాజ్. నిజానికి మనసుకి ఎంతో దగ్గరగా ఉంటారు చూసావా, వాళ్లే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమలో మనం గుడ్డివాళ్లం అయిపోతాం. మనకేమీ కనిపించదు కదా, మైండ్ కూడా పనిచేయదు, కళ్ళు కనిపించవు. ఆ తర్వాత వాళ్ళు మనల్ని బాధ పెట్టడానికి మనమే వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఎంత బాధ పెడతారంటే అందులోండి బయటికి కూడా రాలేమో.
అదే జరిగింది కదా అభికి కూడా. నువ్వు తనకి ఫ్రెండ్వి కదా, నువ్వు తన మంచినే కోరుకుంటున్నావా? అవునంటీ, కానీ మీరు నన్ను ఇలా ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే నేనేం కోరుకుంటున్నానంటే నువ్వు వెంటనే అభికి తనుకి పెళ్లి చేసేసే ప్రవీణ్. మీరు ఏమంటున్నారో మీకు అర్థమవుతుందా? అభి పెళ్లి తన్నుతో. అవును, నేనేమంటున్నానో నాకు తెలుసు. అయినా తను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? పూర్తిగా ఒంటరివాడైపోయాడు. తనకు తోడుగా ఎవ్వరు లేరు. చెల్లెలు లేదు, భార్య లేదు, అన్నయ్య లేడు. మరి నీకు అర్థం కావడం లేదా ఈ సమయంలో తనకు ఒక తోడు అవసరం ఉంటుందని? ఒకవేళ అభి తన్నుని పెళ్లి చేసుకున్నాడంటే మీకెలాంటి బాధ ఉండదా? నాకు అస్సలు బాధగా ఉండదు. పైగా నేను కూడా ఈ పెళ్లి కోసం పర్మిషన్ ఎప్పుడో ఇచ్చేశాను. పర్మిషన్ ఇచ్చారా? ఆ, ఆంటీ, మీరు దీని గురించి అభితో మాట్లాడారా? తను నాకు బజార్లో కనిపించాడు. తను కూడా పక్కనే ఉంది. తనే నన్ను అనుమతి కావాలని అడిగాడు. అప్పుడు నేను సరే అని చెప్పేశాను. అయినా ఎందుకు ఒప్పుకోకూడదు? తనకి ఈ రోజు పరిస్థితి వచ్చిందంటే నేను కూడా బాధ్యురాలే కదా. నేను నా కూతురు పెళ్లి తనతో చేస్తాను కదా. అభి అయితే ప్రజ్ఞావతిని ప్రేమిస్తున్నా. కానీ ప్రజ్ఞ అభిని ప్రేమించటం లేదు. ప్రజ్ఞ కేవలం అభి డబ్బునే ప్రేమిస్తోంది. తను ఎప్పుడు కూడా అభిని ప్రేమించనే లేదు. ఇక అభి తను ప్రజ్ఞని ప్రేమించడం మొదలుపెట్టాడు. పైగా ఇన్ని మోసాలు భరించిన తర్వాత ఇప్పటికైనా తనకి నిజమైన ప్రేమ దక్కుతోంది. ఒకవేళ అభి తన్నుని పెళ్లి చేసుకున్నాడంటే అప్పుడు తన జీవితం బాగుపడుతుంది. తనకు ఒక మంచి భార్య కూడా దక్కుతుంది. ప్రవీణ్, నువ్వు తన స్నేహితుడు ఇది కూడా అర్థం చేసుకోలేవా? ఇప్పటికైనా తన జీవితంలో సంతోషం రావాలని తనకి కూడా ఒక తోడు అవసరం. వాళ్ళతో అభి తన సంతోషాన్ని బాధని పంచుకోవడానికి. నా కోసం, అభి స్నేహం కోసం అయినా నువ్వు తన్నుకి అభికి వీలైనంత తొందరగా పెళ్లి జరిపించి. ఏం డిసైడ్ అయ్యావు నువ్వు? దేని గురించి? ఇప్పుడు నీ లక్ష్యం కూడా నెరవేరింది కదా. ఆలియాకి సాయం చేసిన ఆ వ్యక్తి కూడా నీకు దొరికేశాడు కాబట్టి ఏం డిసైడ్ అయ్యావు నువ్వు? ఏం చేశావు, ఏం డిసైడ్ అయ్యావు అంటే మీరేమంటున్నారో నాకు అసలేం అర్థం కావడం లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో అది నీకు చాలా బాగా అర్థమైంది. నువ్వు నాకు చెప్పావు కదా, నీకు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే అప్పుడు నువ్వు నాకు నా డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తావు. ఆ తర్వాత ముందులాగా నా ఫుగ్గి ముందులాగా మారాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు నా సర్వస్వాన్ని తిరిగి ఇచ్చే అంతే చాలు. ఎందుకు? ఒకవేళ మాట నిలబెట్టుకోవాలి అంటే అప్పుడు పూర్తిగా నిలబెట్టుకుంటాను. సగం ఎందుకు? మీకు నేను మీ సర్వస్వం తిరిగి ఇచ్చేస్తాను. అలాగే ఒకవేళ నేను ఇంతకు ముందు ప్రజ్ఞలా మారిపోయానంటే అప్పుడు మీరు నన్ను స్వీకరిస్తారా? సరికొత్తగా మార్చేసావుగా మనమిప్పుడు నీవు లేరుగా. నా దగ్గర జవాబు లేని ప్రశ్నల్ని నువ్వు నన్ను అడగకుండా ఉంటే మంచిది. నీకు తెలిసి ఇది పాసిబుల్ కాదని. నేను తన్నుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అలాగే దాన్ని మార్చడం నా వల్ల కూడా కాదు. సరే, మీరిన్ని రోజులు ఎదురు చూశారు కాబట్టి ఇంకొన్ని రోజులు ఎదురు చూడండి. ఆ తర్వాత నేను మీవన్నీ మీకు తిరిగి ఇచ్చేస్తాను. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నీకు నా డబ్బుని తిరిగి ఇవ్వాలని లేదు, అందుకే ఇలా సాకులు చెప్తున్నావు నువ్వు. నేను నిజం చెప్తున్నానా లేక అబద్ధం చెప్తున్నానా అనేది సమయం వచ్చినప్పుడే అర్థమవుతుంది. నా లక్ష్యం ఒకటి ఇంకా నెరవేరకుండా అలాగే ఉంది. దాని గురించి నేను ఇప్పుడే మీకేమీ చెప్పలేను. అది పూర్తయింది అంటే అప్పుడు మీ సర్వస్వం మీకు తిరిగి దక్కుతుంది. ఏ లక్ష్యం గురించి అంటున్నావు? అసలు ఏమైనా లక్ష్యం ఉంటే కదా దాని గురించి నువ్వు నాకు చెప్పడానికి. నేను మీకు చెప్పాల్సింది చెప్పాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అనుకున్న లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తయిన తర్వాత మీకు స్వయంగా తెలుస్తుంది. అంతవరకు నేను మీకేమీ చెప్పలేను. మేడం, మీరు నన్ను పిలిచారా? అవును రఘు, నువ్వు నాకు పని చేసి పెడతావా? చెప్పండి మేడం. ఈ పార్సల్ని తన్నుకి ఇవ్వాలి. దీన్ని ఎవరు పంపించారో తనకి తెలియడానికి వీల్లేదు. ఇంత చిన్న పనేనా? నేను ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసి వస్తాను మేడం.
చూడండి, నాకు తెలుసు నువ్వేం మాట్లాడినా పిచ్చివాగడే అవుతుంది. ఇక నా దగ్గర కొంచెం టైం కూడా లేదు. అయినా చెప్పు, ఏంటి విషయం? నేనేం మాట్లాడినా అది పనికొచ్చే విషయమే. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అది ఎంత ముఖ్యమైన విషయమైనా సరే పనికి రాకుండా పోతుంది. నువ్వు నా టైంని అస్సలు వేస్ట్ చేయొద్దు. మీ టైంని వేస్ట్ చేసేంత టైం ఇప్పుడు నాకు లేదులేండి. నేను ఇప్పుడు ఒకటే చెప్పడానికి వచ్చాను. మీ గురించి ఒక రహస్యం ఉంది కదా, దాని గురించి అందరికీ తెలిసిపోయింది. ఏం రహస్యం? మీరు నిన్న ఎవరిని కలవడానికి వెళ్ళారు? నీకెందుకు? ఎవరికి తెలుసు? ఈ రోజు నాకు అవసరం లేదని మీరు అనుకోవచ్చు, కానీ ముందు ముందు ఉంటుందేమో. నువ్వు నీ పిచ్చివాగుడు కట్టు పెడతావా? చూసారా, నా పిచ్చివాగుడు కూడా ఎంత ఉపయోగకరం. మీకు చెమటలు పట్టాయి, ఏదో మీ బండారం అంతా బయటపడిపోయింది అన్నట్టు కంగారు పడుతున్నారు. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? మరైతే మీరే చెప్పొచ్చు కదా. ఇదిగో ఈ ప్యాకెట్ ఉంది కదా, దీన్ని మీకు ఎవరిచ్చుంటారు? మీకు తెలుసా, నిన్న మీరు ఏ వ్యక్తితో అయితే మాట్లాడుతూ ఉన్నారో నేను అతని మొహం సరిగ్గా చూడలేకపోయానేమో, కానీ దూరం నుండి నాకు మాత్రం ఒకటి అర్థమైంది. ఆ వ్యక్తి తప్పకుండా మీ లీడరే అయి ఉంటాడు. నువ్వు నీ బాస్తో ఉండి ఇలా అయిపోయావా, లేక పుట్టిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నావా? ఈ ఈ పార్సల్ ఇవ్వడానికి నువ్వు కథలు అల్లుతున్నావా? కథే అయి ఉండొచ్చు, కానీ అబద్ధం కాదు. నువ్వు ముందు నీ బాగుడు కట్టుపెట్టు. ఇంకోసారి నా వెనక రావడం చూశానంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు నన్ను ఏడిపిస్తున్నావని అబద్ధపు కంప్లైంట్ కూడా రాసిస్తాను. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కూర్చొని నువ్వు హాయిగా కథలు రాసుకోవచ్చు. మనలో మనం మాట్లాడుకోవడం తర్వాత అయినా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు ఈ ప్యాకెట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి చూడండి. అది కూడా ఇక్కడ కాదు, మీరు రూమ్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఎవరికి తెలుసు, ఈ ప్యాకెట్లో ఏదైనా బాంబు ఉందేమో, అది ఉన్నట్టుండి పేలిపోతుందేమో. అప్పుడు ఆ పేలుడులో కేవలం మీకే దెబ్బలు తగులుతాయి, ఇంకెవరికి ఏం కాదు. సో టేక్ కేర్, బాయ్. పుట్టుకతోనే జోకర్ అనుకుంటా, ఈడియట్. ఇంతకీ నాకు ఈ పార్సల్ ఎవరు పంపించారు? రఘు చాలా సరిగ్గా చెప్పాడు. బాంబు అయితే పేలుతుంది, కానీ కేవలం తన్నుకి మాత్రం. రాజ్, చూడండి, నేను మీకు ఇష్టమైన పరోటాలు చేసి తెచ్చాను. మీకు ఫేవరెట్ ఆలు పరాటా చేసి తెచ్చాను నేను. నాకు తెలుసు మీకు చాలా ఇష్టమని. తినండి. మీరు రాత్రి కూడా ఏమీ తినలేదు, ఇప్పుడైనా తినండి రాజ్. ఏమీ తినలేదంటే వీక్ అయిపోతారు కదా. ప్లీజ్ కొంచెం తినండి. ఏం పర్వాలేదు, నేనే మీకు నా చేతులతో తినిపిస్తాను. చాలా ఆపిదంతా. నీ ప్రేమ నాటకాలు ఇంకెక్కడైనా ఆడు. వెళ్ళెక్కడి నుంచి. సరే, నేను మీకు దగ్గరగా ఎప్పుడు రాను, కానీ మీరు భోజనం అయితే చేయండి. భోజనం మీద ఎందుకు కోపం? భోజనం మీద కోపం ఉంది నాకు. నువ్వు చేసి తీసుకొచ్చిన భోజనం మీద కోపం ఉంది. నువ్వు చేసే పనులంటే నాకు కోపం, నీ మీద కోపం. నిన్ను నేను ద్వేషిస్తున్నాను. రాజ్, 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 ప్లీజ్ అలా అనకండి. నాతో మాట్లాడాలని లేకపోతే అలాగే మాట్లాడకండి, కానీ కానీ మీకు దూరంగా వెళ్ళమని మాత్రం దయచేసి చెప్పకండి. మీరు లేకపోతే నేను అయితే చచ్చిపోతాను. వెళ్ళి చావచ్చు కదా. ఎలా ఇలా ఎలా అంటున్నారు నా గురించి? రాజ్, నేను ఒప్పుకుంటాను, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఇలాంటి పొరపాట్ల క్షమాపణ అతి కష్టమే దొరుకుతుంది. కానీ కానీ నన్ను క్షమించండి రాజ్. నేను మీకు ఎలా నచ్చ చెప్పాలి? ఆ టైంలో నా బుర్ర నా అదుపులో ఎలా చెప్పాలి మీకు? కానీ రాజ్, ఇప్పుడు అర్థమవుతుంది నాకు, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో. మీరు లేకపోతే నేను బతకలేను. అలాగే నాకు ఇది కూడా తెలుసు రాజ్, మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారు. ప్లీజ్ రాజ్, మన ప్రేమ కోసమైనా మీరు నన్ను క్షమించలేరా? క్షమాపణ అది నిన్ను. సరే, నేను నిన్ను క్షమించేస్తాను. నువ్వు చేసిన తప్పు వల్ల నేను కోల్పోయినవని నాకు తిరిగి ఇవ్వగలవా వైశాలి? ఏవైతే రోజులు నేను జైల్లో గడిపానో ఆ రోజుల్ని తీసుకురాగలవా నువ్వు? నేను పెట్టుకున్న నియమాలను నేను వదిలేసుకున్నాను, వాటిని తీసుకురాగలవా? నా బంధువులతో నేను ఇన్ని రోజులు శత్రుత్వం చూపించాను కదా, మళ్ళీ అదే ప్రేమ నమ్మకం అన్ని తిరిగి ఇవ్వగలవా నాకు? ఇవ్వలేవు కదా. అందుకే నేను కూడా నిన్ను క్షమించడం కుదరదు. వెళ్ళెక్కడి నుంచి, వెళ్ళి వైశాలి, వెళ్ళెక్కడి నుంచి. ప్లీజ్ అలా అనకండి రాజ్. క్షమించలేకపోతే నాకేదైనా శిక్ష విధించండి. నన్ను తిట్టండి, అరవండి, కొట్టండి నన్ను. నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ప్లీజ్ ప్లీజ్ నన్ను మీకు దూరం చేయకండి. నన్ను మీకు దూరం చేయకండి ప్లీజ్.
నిన్ను శిక్షించాలి అంతే కదా? సరే వైశాలి, నేను నీకు వేసే శిక్ష ఏంటంటే ఈ రోజు నుండి ఎప్పుడూ కూడా నా కళ్ళ ముందు కనిపించకూడదు, నీ మొహం కూడా చూపించకూడదు. ఎందుకంటే నేను ద్వేషిస్తున్నాను కాబట్టి. మీరు అసలు ఏమంటున్నారు రాజ్? నేను మీ భార్యని కదా. అందుకే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు నా భార్యవని, నేను నిన్ను వదిలేయలేను, అలాగా నీతో పాటు నేను ఉండలేను కదా. అర్థమైందా? నేను ఏమైనా చేయగలనంటే అది కేవలం నేను ద్వేషించడం మాత్రమే. ఆఖసారి చెప్తున్నాను వైశాలి, ప్లీజ్ నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించొద్దు. నువ్వు నేను చెప్పింది వినలేదంటే అప్పుడు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ కాదు ప్రజ్ఞ. ఎంతో సంతోషంగా ఉన్న నా కాపురంలో నువ్వు చిచ్చు పెట్టావు. ఇప్పుడు నేను నిన్నెప్పటికీ సంతోషంగా ఉండనివ్వనా, ఎప్పటికీ ఉండనివ్వనా. ఇదైతే నిఖిల్ది, కానీ తను పార్సల్ ఎందుకు చేశాడు? ఈ పాటికి తను పార్సల్ని చెక్ చేసే ఉంటుంది. ఇప్పుడు తనకి కాల్ చేస్తాను. నిఖిల్ దీన్ని లేదు, తను పార్సల్ చేస్తుండడు. ఇది ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఈ ఫోన్ ఎవరు చేస్తున్నట్టు? ఓ. హలో. మేడం, ఏమైంది? మీకు ఒంట్లో ఏమైనా బాలేదా ఏంటి? జ్వరం వచ్చిందా? జోకులేయడం మానేసి ఇక ఫోన్ పెట్టాయి. చూడండి మేడం, మీరు నేను చెప్పేది జోకుని అనుకుంటే జీవితంలో ఎప్పటికీ నవ్వలేరు. ఎందుకంటే ఆ బిడ్డ అభి బిడ్డ కాదు అనేది నాకు తెలుసు. చూడు, నీ వాగుడు కట్టుపెట్టు. నీ దగ్గర అసలు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? మీరేమంటున్నారు మేడం? అంత పెద్ద బాక్స్ ని పంపించాను మీకు, అయినా మీకు అర్థం కాలేదా? ఆ బాక్స్ లో ఏదైతే వాచ్ ఉందో అది అతందే కదా. అతని బిడ్డకే కదా మీరు తల్లి కాబోతున్నారు. అంటే ఈ పార్సల్ని నువ్వు... లేకపోతే మరేంటి? చూడండి మేడం, మీరు నాతో జోక్ చేస్తున్నారు కదా, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు నేను మీకు పంపించినది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. మీ గురించి అసలు నిజం అభిసార్ ముందు నిరూపించడానికి పెద్ద ఆధారం కూడా ఉంది నా దగ్గర. సర్లేండి, నేను కోప్పడకుండా మీకు మరో అవకాశం ఇస్తున్నాను. చూడండి, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇచ్చేయండి, లేకపోతే నేను తిన్నగా అభిసార్ కాల్ చేసి చెప్తాను. వద్దు, నేను చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. నేను అక్కడికి రావాలని అనుకుంటున్నాను, కానీ నాకు డబ్బు అడ్జస్ట్ అవ్వలేదు. అందుకని కానీ నేను ప్రయత్నిస్తాను. చూడండి, అదంతా నాకు తెలీదు. నేను చెప్పిన చోటికి డబ్బు తీసుకొని వచ్చేయండి. తను మేడం, నేనేమనుకుంటున్నానంటే మీకు బదులుగా ఆ ఆధారాల్ని నేను అభిసార్ మొదటి భార్యకి ఇచ్చేస్తాను. అదేంటంటే ఆవిడ నాకు ఎక్కువ డబ్బు ఇస్తారు, టైము తక్కువ తీసుకుంటారు. మీరిలోగా ఆలోచించుకోండి. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనా? ఉంటాను. నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరడానికి కౌంట్ డౌన్ ఇప్పుడు మొదలైంది. తన్ను రాఘు, రాఘు, ఒక్క నిమిషం, ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. అరే, ఇదేంటి మీరు ఎలా చేశారు? మీకు తెలుసా ఎంత ముఖ్యమైన విషయం తర్వాత మాట్లాడుతున్నారు? మాట్లాడుకోవచ్చు నీ ముఖ్యమైన విషయం. ముందు నాకు చెప్పు, నువ్వు నాకు ఇచ్చిన పార్సల్ని నీకెవరిచ్చారు? పార్సలా? ఏ పార్సల్? అరే, కాసేపటి క్రితం నువ్వు నాకు ఇచ్చేవే, దాని గురించి అడుగుతున్నాను. అలాగా? ఆ పార్సలా? అదైతే నేనే కదా ఇచ్చాను. కానీ మీరెందుకు ఇంతలా కంగారు పడుతున్నారు? ఏముందా పార్సల్ అసలు? నువ్వు స్మార్ట్ గా మాటానికి ట్రై చేయొద్దు. అడిగిన దానికి జవాబు చెప్పు. ఆ పార్సల్ని నీకు ఎవరిచ్చారు? నేనెందుకు మీకు చెప్పాలి? నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానా? లాస్ట్ టైం అడుగుతున్నాను, తిన్నగా జవాబు చెప్పు. నీకు ఆ పార్సల్ ఎవరిచ్చారు? లేకపోతే నాకంటే చెడ్డ వాళ్ళు ఇంకెవరు ఉండరు. నాకు తెలుసు మీకంటే చెడ్డవాళ్ళు ఉండే అవకాశమే లేదని. చేయండి, కమాన్. ఏం జరుగుతోంది అక్కడ? మేడం అంటే అది చూడండి, ఇప్పటికే నేను ఇవి పార్సల్ని కింద నుండి తీసుకొచ్చి ఇవి చేతికిచ్చాను. అది చాలక నన్నే తిడుతున్నారు. ఆ పార్సల్ ఎవరిచ్చారని అడుగుతున్నారు. ఇప్పుడు నాకు మీరే చెప్పండి మేడం. ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా మంది వచ్చి వెళ్తుంటారు. నేను వాళ్ళందరి కాంటాక్ట్ నెంబర్, అడ్రస్లు పెట్టుకొని తిరుగుతానా? చెప్పండి. తను ఈ ప్రెగ్నెన్సీలో నీకు మూడ్ స్వింగ్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి.
నువ్వెవరైనా మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిదో నాకు అనిపిస్తోంది. వదిలే. ఒకవేళ తిరిగి జవాబు చెప్పాలనుకుంటే నేను నిన్ను ఏం చేయగలను అది నీకు బాగా తెలుసు. నువ్వు ఇలా ప్రతి చిన్న విషయానికి ఓవర్ రియాక్ట్ అవ్వడం మానేస్తే మంచిది. అది నీ బిడ్డకంత మంచిది కాదు. ఒక పార్సలే కదా, అందులో అంతగా ఏముంది నువ్వు ఇంతగా కోపడ్డానికి? అందులో అసలేం లేదు. అదేంటంటే ఆ పార్సల్ మీద ఎవరు పేరు అలాగే కాంటాక్ట్ నెంబర్ రాసలేదు, అందుకే దాని గురించి అడుగుతున్నాను. కమాన్ తను, నువ్వు చాలా పెద్ద పాపులర్ మోడల్ కదా, ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు నీకు, సీక్రెట్ అడ్మైరర్స్. నీకైతే అలవాటు ఉండాలి కదా ఇలాంటి పార్సల్స్ అలాగే లెటర్స్, అవునా? ప్రతి లెటర్ని ఎవరు పంపించారు అని వాళ్ళ పేరు అడ్రస్ గురించి తెలుసుకోవడానికి ఇంత కంగారు పడుతూ ఉంటావా? అరే వదిలేసేయండి మేడం, ఎవరో ఈవిడ పిచ్చి ఫ్యాన్ అయి ఉంటాడు. అంటే ఎవరైతే పార్సిల్ పంపించారో వాళ్ళందరూ ఏమైనా అటు ఇటుగా పంపించుంటాడు. అందుకని ఈవిడ నా మీద ఇప్పుడు చీకట్లో ఉన్న పిల్లిలాగా విరుచుకు పడుతుంది. అలాగా? ఇప్పుడు నాకు కూడా ఆ పార్సల్ మీద ఇంట్రెస్ట్ కలుగుతోంది. నువ్వింతగా కంగారు పడి కోప్పడుతున్నావంటే ఆ పార్సల్లో ఏముందో తెలుసుకుంటాను. నేను చెప్పాను కదా అందులో ఏమీ లేదని. అది కాకుండా ఒకరి పర్సనల్ వస్తువులు ఇంకోటి చూడడం మేనర్స్ కాదు. ఇడియట్ జోకర్. థ్యాంక్ యూ రఘు. వెరీ గుడ్. నేను ఎలా అనుకున్నానో తను అలాగే రియాక్ట్ అవుతోంది. ఇప్పుడు ఆ వ్యక్తితో కలిసి నేను చెప్పిన చోటుకు వచ్చేస్తే చాలు. ఆ తర్వాత తన స్టోరీ ది ఎండ్ అవుతుంది.